హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లవి. ఈ వీడియో వచ్చేసి 31st రోజు తీసినది. 2026లోకి వచ్చే ముందే నాకు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో ఈ వీడియో లాస్ట్లో చెప్తా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ మార్నింగ్ లేవాలంటే అస్సలు చేత కాలేదు. ఫీవర్ వచ్చి అసలు ఓపిక లేదు. అలానే పడుకుంటే ఎవరు చేసి పెడతారు మనకి? నేనంటే అలాగో తట్టుకుంటాను, అలానే పడుకుంటా. కానీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అందుకే ఓపిక లేకున్నా లేచి బయట ఊకేసి వాటర్ చల్లేసి ముగ్గు వేయడానికి చేత కాలే. అందుకే టీ తాగేసి ఏమో తినబుద్ధి అవుతుందో తినబుద్ధి కాదో అనుకుంటా అన్నం వండిన. ముందు రోజు 2 days పత్తేరిపోయా కదా, ఆ 2 days బట్టలు అలానే ఉండిపోయా. పిల్లలవి, నావి, మా అత్తవి. నైటే ఉతుకుదామని నానపెట్టా, కానీ అస్సలు ఓపిక లేకుండే. అలానే పడుకున్నా. అందుకే ఇవాళ 12 o'clockకి ఇలా పిండుతున్నా. తిందాం అనుకున్నా కానీ అస్సలు తినబుద్ధి కాలే. అలానే టీ తాగేసే ఉండిపోయా మొత్తం. ఉత్తికి అన్నీ జాడిచ్చేసి ఇక్కడ వేసా. ఎన్ని బట్టలు అసలు. అవన్నీ ఉత్తికి జాడించుకొని పిల్లలకి తినిపించుకొని అన్నీ చేసేవరకు ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ అలా జరసేపు అట్లా ఆడుతారు పిల్లలు. సాంగ్స్ పెట్టు అని అంటారు. సాంగ్స్ పెట్టా. డ్యాన్స్ వేస్తున్నారు ఇద్దరు కలిసి. నేనేమో టీ పెట్టుకొని తాగుతున్నా. ఎందుకంటే ఏం తినబుద్ధి కావట్లేదు కదా, కొంచెం టీ అన్నది మళ్ళీ తాగుదామని టీ తాగుతున్నా. ఏం తినకుంటే రేపు ఎలా లేస్తాం? ముందే రేపు January 21st. ఈ 2025 అంటే ఎలాగో అయిపోయింది. ఈ 2026 అయినా మంచిగా లైఫ్ కొంచెం ప్రశాంతంగా లీడ్ చేద్దాం అనుకున్నా కానీ December 31stకే ఇలా అవుతుంది అనుకోలేదు అసలు. మీకు ఫీవర్ రావడానికి 31stకి ఏం లింక్ ఉంది అనుకుంటారా? January 1stకే ఇలా జ్వరం వచ్చి డల్గా ఉండి ఇట్లా ఉంటే సంవత్సరం మొత్తం కూడా అలానే ఉంటుంది అని నమ్మకం ఉంటుంది కదా కొందరికి. నువ్వు అవన్నీ నమ్ముతావా అంటే కొందరు అంటారు కదా, అలా నిజం అవుతుందో ఏమో అన్నట్టు కొంచెం భయం. ఏమైనా కాకుండా మన చేతుల్లో ఏం లేదు. ఎలా జరిగేది ఉంటే అలానే జరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు కూడా అసలు ఓపిక లేకున్నా కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే ఇట్లా రొట్టె అలానే పడుకుంటే అలానే డల్గా ఉంటాం. అదే ఏదో ఒక పని చేస్తుంటే పని మీద పడి కొంచెం ఉన్న ఫీవర్ లేకపోతే మనకున్న బాధ అన్నీ మర్చిపోతాం కదా. ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని హస్బెండ్ లేకుండే, డ్యూటీకి వెళ్ళాడు. కాల్ చేసి మా కోసం కేక్ తెప్పియవా అని అడిగాను. అడగగానే తెప్పించేస్తాడు. ఎందుకు, అవసరమా అని ఏది అనలేదు. అడగగానే తెప్పించేస్తాడు. నేను కూడా అడగపోదును, ఎందుకంటే హస్బెండ్ లేని ఎందుకు అవసరమా అనుకున్నా. కానీ లాస్ట్ పోయిన ఇయర్స్ అన్నీ చిన్నపిల్లలు నేను కూడా ఏది సెలబ్రేట్ చేసుకోలేదు. ఇప్పుడు కొంచెం పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు. వాళ్ళకు కూడా మనం చేస్తుంటేనే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం వాళ్ళకి ఏమి నేర్పించకుండా ఏవి చేయకుంటే వాళ్ళు కూడా అలా పెద్దయ్యాక అలానే ఉండిపోతారు. అందుకే ఇప్పటి నుంచి అన్నీ వాళ్ళకి నేర్పిస్తుంటే వాళ్ళు కూడా పెద్దయ్యాక అన్నీ చేస్తారు. నేనేమనుకున్నా తెలుసా, ముందు రోజు ఇంట్లోనే హెల్తీగా కేక్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. కానీ ఇలా ఫీవర్ వచ్చి ఇలా ఓపిక లేకుండా ఉంటుందని అస్సలు అనుకోలేదు. అందుకోసం బయటికి వెళ్ళి తెప్పియాల్సి వచ్చింది. మేమైతే న్యూ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము 31st రోజు. నాకైతే కూల్ కేక్ అంటే ఎంత ఇష్టమో అసలు. మనసారా కేక్ మొత్తం తినాలనిపించేస్తుంది. కానీ బాబు ఉన్నాడు కదా, అతనికి ఫీవర్ వచ్చేస్తుంది, దగ్గు, సర్ది. ఇప్పుడు ఈ కొంచెం తిన్నందుకే రేపు ఎలాగుంటుందో ఆ భయంతో కొంచెమే తినేసా. పిల్లలకి కూడా చిన్న చిన్న పీసెస్ ఇచ్చా, అంతే. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.